సింధు యువ వ్యాపారవేత్త గౌరవెల్లి వెంకటదత్త సాయితో కొంతకాలంగా అనుబంధం ఉంది. ఏడాదిగా వీరిద్దరి మధ్య పరిచయం ఉంది. దత్తసాయి కొంతకాలంగా పివి సింధు ఆడుతున్న మ్యాచ్లకు ఆమెతో కలిసి హాజరవుతున్నాడు. అతను పివి సింధు తండ్రి కుటుంబానికి దగ్గర వ్యక్తి. దత్తసాయి బెంగళూరులో IIITలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు. హైదరాబాద్లో పోసిడెక్స్ టెక్నాలజీస్ అనే కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ఇతని తండ్రి పేరు జీటీ వెంకటేశ్వరరావు. ఈ కంపెనీని స్థాపించింది ఆయనే. ఈ కంపెనీ టెక్నాలజీ బేస్ కార్యకలాపాలు సాగిస్తోంది. వేలాది మంది ఇందులో పనిచేస్తున్నారు. అమెరికా, కెనడా, యూరప్ దేశాలలోని పలు కంపెనీలకు పోసిడెక్స్ టెక్నాలజీ టెక్ సపోర్ట్ అందజేస్తుంది. ఇక పివి సింధు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తుంది. కొంతకాలంగా పివి సింధు వివాహంపై రకరకాల పుకార్లు వచ్చినప్పటికీ వాటిని ఆమె కుటుంబం ఖండించింది. చివరికి దత్తా సింధు మధ్య బంధం ఏర్పడడం, అతడు దగ్గర కుటుంబానికి చెందిన యువకుడు కావడంతో వివాహం చేయడానికి ఆమె తండ్రి పివి రమణ అంగీకరించాడు. గత కొంతకాలంగా దత్తా సింధు కలిసి కొన్ని మ్యాచ్లకు హాజరయ్యారు. కలిసి సినిమాలు కూడా చూశారు. జనవరి నుంచి సింధు వరుస టోర్నీలలో ఆడాల్సి ఉంది. దీంతో ఆమెకు ఈ నెలలో వివాహం చేయడానికి తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. పివి సింధు 2 సంవత్సరాలుగా ఫామ్లో లేకపోవడంతో ఇబ్బంది పడుతుంది. ఈ క్రమంలో ఇటీవలే సయ్యద్ మోడీ అంతర్జాతీయ టోర్నీలో ఛాంపియన్గా ఆవిర్భవించింది. సింధు 2013లో వరల్డ్ ఛాంపియన్షిప్లో మెడల్ సాధించి ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. 2019లో ప్రపంచ ఛాంపియన్షిప్ను దక్కించుకుంది. 2016లో రియో ఒలింపిక్స్లో రజతాన్ని సాధించింది. 2021 టోక్యో క్రీడల్లో కాంస్యం దక్కించుకుంది. 2 మెడల్స్ సాధించిన తొలి క్రీడాకారిణిగా ఘనత అందుకుంది. 2017 బ్యాడ్మింటన్ వరల్డ్ ర్యాంకింగ్స్లో మొదటి స్థానానికి చేరుకుంది. ఇటీవల ఫామ్లోకి వచ్చిన సింధు 2028 ఒలింపిక్స్ వరకు ఆడాలని భావిస్తుంది. అవకాశం ఉంటే మెడల్ సాధిస్తానని చెబుతుంది. బ్యాడ్మింటన్లో గోల్డ్ మెడల్ సాధించి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఇటీవల గాయాల బారిన పడిన సింధు త్వరగానే కోలుకుంది. సయ్యద్ మోడీ టోర్నీలో సత్తా చాటింది. తన పూర్వపు ఫామ్ ప్రదర్శిస్తూ అద్దెరగొట్టింది. సింధు వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న నేపథ్యంలో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.